ఎక్కువగా దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదం పెట్టే నియమాలలో ఈ అమ్మవారికి ఈ ప్రసాదం, ఈ అమ్మవారికి ఈ ప్రసాదం అని చెప్పి 9 రోజులు 9 రకాల ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటారు. అంటే ఆ కాన్సెప్ట్ తప్పు అంటున్నారా మీరు? మీకు ఉన్న దాంట్లో మీరు ఏదంటే అది పెట్టాలండి. ఇప్పుడు బాగా రోజు కూలి చేసుకునే మనిషి ఉంటాడండి, రోజు కూలి, వాడి సంపాదించుకోవడమే కష్టం. వాడు ఇప్పుడు మీరు అడిగిన ప్రసాదాలన్నీ చేయమంటే వాడు ఏం చేయాలి? ఒక రోజు సంపాదన మీద బతికే వ్యక్తి ఇన్ని ప్రసాదాలు చేయగలడా? లేదు, చేయలేడు. అంటే మరి వాడికి భక్తి లేనట్ట? అలా కాదు కదా. కాబట్టి ఇక్కడ సమర్పణ అనేది ఏంటంటే మీరు అంతరంగంలో నుంచి ఒక మంచి భావనతో భగవంతుడికి, దేవుడా నువ్వు నాకు ఇది ఇచ్చావు, నేను కృతజ్ఞుడిని, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, థ్యాంక్ యూ. అంటే ఈ జనరేషన్లో చెప్పాలంటే నువ్వు నాకు ఇది ఇంత ఇచ్చావు కాబట్టి ఇదిగో బాబు నీకు థ్యాంక్స్ అని చెప్పేసి ఆయనకు ఒక పండో పుష్పమో ఆకో ఏదో ఒకటి మనం అర్పించి తిరిగి మళ్ళీ దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాం. భగవంతుడి బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి అన్న ఉద్దేశంతో మనం ప్రసాదంగా తీసుకుంటాం.